సహస్రకాంతుల చిన్మయ రూపం సందర్శనమౌ ప్రతిదినము. సహస్రకాంతుల చిన్మయ రూపం సందర్శనమౌ ప్రతిదినము. సకల జనావళి సంతోషంతో ఉప్పొంగునులే ప్రతిక్షణము. సకల జనావళి సంతోషంతో ఉప్పొంగునులే ప్రతిక్షణము. సహస్రకాంతుల చిన్మయ రూపం సందర్శనమౌ ప్రతిదినము. చిన్మయ రూపం సందర్శనమౌ ప్రతిదినము. తన చేరువకై తహతహలాడే తరగని సద్గుణమూర్తులను జ్ఞానయోగమున ధారణ చేసి కమల సమానులు కమ్మనెను. జ్ఞానయోగమును ధారణ చేసి కమల సమానులు కమ్మనెను. ఇదే పరమాత్ముని ఉపదేశం. మన భూలోకమే వైకుంఠంగా మన మనుగడతో మార్చమని చేసెను ఈశ్వరుడాదేశం. చేసెను ఈశ్వరుడాదేశం. సహస్రకాంతుల చిన్మయ రూపం సందర్శనమౌ ప్రతిదినము. సకల జనావళి సంతోషంతో ఉప్పొంగునులే ప్రతిక్షణము. సకల జనావళి సంతోషంతో ఉప్పొంగునులే ప్రతిక్షణము. సహస్రకాంతుల చిన్మయ రూపం సందర్శనమౌ ప్రతిదినము. సహస్రకాంతుల చిన్మయ రూపం సందర్శనమౌ ప్రతిదినము. సందర్శనమౌ ప్రతిదినము. సందర్శనమౌ ప్రతిదినము. ఓం శాంతి. మురళీ డేట్ 27/1/2026. మధురమైన పిల్లలారా, అడుగడుగులో శ్రీమతాన్ని అనుసరించండి, లేకుంటే మాయా దివాళా తీయిస్తుంది. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి. వీటిని చాలా చాలా సంభాళించండి. ప్రశ్న: ఎటువంటి పిల్లలతో మాయ చాలా వికర్మలు చేయిస్తుంది? యజ్ఞంలో విఘ్నరూపాలు ఎవరు? జవాబు: ఎవరికైతే అహంకారం ఉంటుందో వారితో మాయ చాలా వికర్మలు చేయిస్తుంది. అటువంటి మిథ్యా అహంకారం ఉన్నవారు మురళిని కూడా చదవరు. అలాంటి తప్పులు చేయటం వల్ల మాయా చెంపదెబ్బ వేసి పైసాకు పనికి రాకుండా చేసేస్తుంది. ఎవరి బుద్ధిలో పరచింతన విషయాలుంటాయో వారు యజ్ఞంలో విఘ్నరూపాలుగా అవుతారు. ఇది చాలా చెడ్డ అలవాటు. యజ్ఞంలో విఘ్నరూపాలుగా అయ్యేది ఒక చెడ్డ అలవాటు. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ పిల్లలు మీరు సంకల్పంతో తప్పకుండా కూర్చోవలసి ఉంటుంది. వీరు తండ్రి, టీచర్, సుప్రీం గురువు కూడా అయ్యారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అయ్యి పవిత్ర ధామానికి చేరుకుంటామని కూడా అనుభూతి చేస్తున్నారు. తండ్రి తెలిపించారు, పవిత్ర ధామం నుండే మీరు కిందకు దిగారు. మొదట మీరు సతో ప్రధానంగా ఉండేవారు. తర్వాత మీరు సతో రజో తమోలోకి వచ్చారు.
ఇప్పుడు మేము కింద పడి ఉన్నామని మీరు అర్థం చేసుకున్నారు. భలే మీరు సంగమయుగంలో ఉన్నారు. అయితే జ్ఞానము ద్వారా మేము కలియుగానికి దూరంగా ఉన్నామని మీకు తెలుసు. ఒకవేళ మనము శివబాబా స్మృతిలో ఉంటే శివాలయం దూరంలో లేదని కూడా మీకు తెలుసు. శివబాబానే స్మృతి చేయడం లేదంటే శివాలయం చాలా దూరంగా ఉంది. శిక్షలు అనుభవించవలసి వస్తుంది. చాలా దూరం అయిపోతారు. తండ్రి పిల్లలకు ఎక్కువ కష్టాన్ని ఇవ్వరు. ఒకటేమో మనస వాచ కర్మణ పవిత్రంగా అవ్వాలని మాటిమాటికి చెప్తారు. ఈ కళ్ళు కూడా చాలా మోసం చేస్తాయి. చాలా సంభాళించుకొని నడవాల్సి ఉంటుంది. బాబా అర్థం చేయించారు. ధ్యానము యోగము పూర్తిగా భిన్నమైనవి. యోగం అంటే స్మృతి. కళ్ళు తెరుచుకునే స్మృతి చేయవచ్చును. ధ్యానాన్ని యోగమని అనరు. ధ్యానంలోకి వెళ్తే దానిని జ్ఞానమని కూడా అనరు, యోగమని కూడా అనరు. ధ్యానంలోకి వెళ్ళే వారిపై మాయ కూడా చాలా దాడి చేస్తుంది. కాబట్టి ఇందులో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. తండ్రి చెప్పిన నియమానుసారం స్మృతి చెయ్యాలి. నియమానికి విరుద్ధంగా ఏదైనా పని చేస్తే మాయ ఒక్కసారిగా కింద పడివేస్తుంది. ధ్యానంలోకి వెళ్ళాలని ఎప్పుడూ కోరుకోరాదు. ఇచ్చా మాత్రం అవిద్య. మీరు ఆశను పెంచుకోకూడదు. తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే వారు మీ మనోకామనల్ని అడగకుండానే పూర్తి చేస్తారు. తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి వ్యతిరేక మార్గంలో నడుచుకుంటే స్వర్గానికి వెళ్ళేందుకు బదులు నరకంలో పడిపోయే అవకాశం ఉంది. గజాన్ని మొసలి తినేసిందనే గాయనం కూడా ఉంది. అనేక మందికి జ్ఞానం ఇచ్చేవారు, భోగు సమర్పించేవారు ఈరోజు లేనే లేరు. ఎందుకంటే నియమాలకు విరుద్ధంగా నడిస్తే పూర్తి మాయగా అయిపోతారు. దేవతగా అవుతూ రాక్షసులుగా అయిపోతారు. అందుకే ఈ మార్గంలో చాలా హెచ్చరికగా ఉండాలి. తమపై తాము నియంత్రణ ఉంచుకోవాలి. తండ్రి అయితే పిల్లలను సావధానపరుస్తారు. శ్రీమతాన్ని ఉల్లంఘించరాదు. ఆ శ్రీమతాన్ని అనుసరించనందున మీది దిగిపోకళ అయిపోయింది. ఒక్కసారిగా ఎక్కడి నుండి ఎక్కడికి పడిపోయారు. పూర్తిగా కిందకు చేరుకున్నారు. ఇప్పుడు కూడా శ్రీమతాన్ని అనుసరించకుండా నిర్లక్ష్యంగా ఉంటే పదవి భ్రష్టులైపోతారు. బాబా నిన్న కూడా అర్థం చేయించారు. ఎవరైతే శ్రీమతానికి విరుద్ధంగా చేస్తారో వారు చాలా డిస్సర్వీస్ చేస్తారు. శ్రీమతానికి విరుద్ధంగా చేస్తే దిగజారుతూనే ఉంటారు. బాబా ప్రారంభం నుండి మాతను నిమిత్తంగా ఉంచారు. ఎందుకంటే కలశము మాతలకే లభిస్తుంది. వందే మాతరం అని మహిమ చేయబడింది. బాబా కూడా ఒక మాతల కమిటీని తయారు చేసి అంతా వారి చేతిలో పెట్టేసినారు. ఆడపిల్లలు విశ్వాసపాత్రులుగా ఉంటారు. పురుషులు తరచుగా దివాళా తీస్తూ ఉంటారు. కాబట్టి తండ్రి కూడా కలశాన్ని మాతలపై ఉంచారు. జ్ఞాన మార్గంలో మాతలు కూడా దివాళా తీయవచ్చును. పదమాపదం భాగ్యశాలులుగా అయ్యేవారు మాయ చేతిలో ఓడిపోయి దివాళా తీస్తారు. ఇందులో స్త్రీ పురుషులు ఇద్దరూ దివాళా తీయవచ్చు. అందులో కేవలం పురుషులు మాత్రమే దివాళా తీస్తారు. ఇక్కడ ఎంతమంది ఓడిపోయి వెళ్ళిపోయారో చూడండి. అంటే దివాళా తీశారు కదా. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. భారత్వాసీలు పూర్తిగా దివాళా తీశారు. మాయ ఎంత శక్తిమైనది. మనం ఎలా ఉండేవాళ్ళము?
అర్థం చేసుకోలేరు. ఒక్కసారిగా ఎక్కడి నుండి ఎక్కడే వచ్చి కింద పడ్డాము. ఇక్కడ కూడా ఉన్నతంగా ఎక్కుతూ ఎక్కుతూ మళ్ళీ శ్రీమతాన్ని విస్మరించి తమ మతానుసారంగా నడుచుకుంటే దివాళా తీస్తారు. మరి అటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. వారైతే దివాళా తీస్తారు, మళ్ళీ 5-7 సంవత్సరాల తర్వాత నిల్చుకుంటారు. ఇక్కడ 84 జన్మలకు దివాళా తీస్తారు, తర్వాత మళ్ళీ శ్రేష్ఠ పదవిని పొందలేరు. దివాళా తీస్తూనే ఉంటారు. ఎంతోమంది మహారథులు అనేక మందిని పరివర్తన చేసిన వారు నేడు లేరు. దివాళా తీసి ఉన్నారు, నష్టకూపంలో కూరుకుపోయారు. ఇక్కడ శ్రేష్ఠ పదవులు అనేకమున్నాయి. జాగ్రత్తగా లేకుంటే ఒక్కసారిగా పైనుండి కిందకు పడిపోతారు. మాయ మింగేస్తుంది. పిల్లలు చాలా జాగరూకలుగా ఉండాలి. తమ మతానుసారము కమిటీలు మొదలైనవి తయారు చేయటంలో లాభమేమీ లేదు. తండ్రి బుద్ధి యోగాన్ని జోడించండి. దీని ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి వారిగా అయ్యి తండ్రితో యోగము జోడించలేదంటే శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే ఒక్కసారిగా కింద పడతారు. సంబంధమే తెగిపోతుంది. లింకు తెగిపోతుంది. లింకు తెగిపోతే మాయ మిమ్మల్ని ఎందుకు ఇంతగా సతాయిస్తూ ఉందని చెక్ చేసుకోవాలి. ప్రయత్నించి తండ్రితో లింకు జోడించాలి. లేకుంటే బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుంది? వికర్మలు చేస్తే బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. పైకి ఎక్కుతూ ఎక్కుతూ కింద పడిపోతారు. ఇలా అనేక మంది ఉన్నారని మీకు తెలుసు. ఆదిలో ఎంతోమంది వచ్చి బాబా వారిగా అయ్యారు, బట్టీలోకి వచ్చారు. మరి వారంతా ఈరోజు ఎక్కడ ఉన్నారు? కింద పడిపోయారు. ఎందుకంటే పాత ప్రపంచం గుర్తుకొచ్చింది. ఇక్కడ తండ్రి చెప్తూ ఉన్నారు, నేను మీకు అనంతమైన వైరాగ్యాన్ని ఇప్పిస్తున్నాను. ఈ పాత పతిత ప్రపంచంపై మనస్సు ఉంచరాదు. స్వర్గంతో మనస్సు జోడించండి. ఇందులో శ్రమ ఉంది. ఒకవేళ లక్ష్మీనారాయణులుగా అవ్వాలంటే శ్రమ చేయాల్సి ఉంటుంది. బుద్ధి యోగము ఒక్క తండ్రితోనే ఉండాలి. పాత ప్రపంచంపై వైరాగ్యం ఉండాల. మంచిది. పాత ప్రపంచాన్ని మర్చిపోతే మంచిదే. మరి ఎవరిని స్మృతి చేయాలి? శాంతిధామము సుఖధామాలను ఎంత ఎక్కువగా సాధ్యముంటూ కూర్చుంటూ లేస్తూ తండ్రి స్మృతి చేయండి. బేహద్దు సుఖం ఇచ్చే స్వర్గాన్ని గుర్తు చేసుకోండి. ఇది చాలా సులభము. ఒకవేళ ఈ 2 ఆశలకు వ్యతిరేకంగా నడుచుకుంటే పదభ్రష్టులైపోతారు. మీరిక్కడకు నరుని నుండి నారాయణుడిగా అయ్యేందుకు వచ్చారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలని అందరికీ చెప్తారు. ఎందుకంటే ఇది తిరుగు ప్రయాణము. ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృతం అంటే నరకం నుండి స్వర్గము, మళ్ళీ స్వర్గం నుండి నరకంగా మారడము. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. తండ్రి చెప్తారు, స్వదర్శన చక్రధారులుగా అయి కూర్చోండి. ఇదే స్మృతిలో ఉండండి. మనం ఎన్నిసార్లు ఈ చక్రంలో తిరిగాము. మన స్వదర్శన చక్రధారులము. మళ్ళీ దేవతలుగా అవుతున్నాము. ప్రపంచంలో ఎవ్వరికీ ఈ రహస్యాలు తెలియవు. ఈ జ్ఞానము దేవతలకు వినిపించవలసిన అవసరం లేదు. వారు పవిత్రంగానే ఉంటారు. శంఖాన్ని ఊదేందుకు వారికి జ్ఞానం ఉండదు. పవిత్రంగా ఉన్నందున వారికి అలంకారాలు చూపించే అవసరమే లేదు.
ఇరువురు ఒక్కటిగా చతుర్భుజంగా ఉన్నప్పుడు అలంకారాలు చూపిస్తారు. మీకు కూడా అలంకారాలను ఇవ్వరు. ఎందుకంటే మీరు నేడు దేవతగా ఉంటారు, రేపు కిందకు దిగజారుతూ ఉంటారు. మాయ పడేస్తుంది కదా. తండ్రి దేవతలుగా చేస్తూ మాయ రాక్షసుడుగా చేస్తుంది. అనేక ప్రకారాలుగా మాయ పరీక్షిస్తూ ఉంటుంది. తండ్రి అర్థం చేయించినప్పుడు నిజంగా మా స్థితి దిగజారిపోతుందని తెలుస్తుంది. పాపం అంతా తమ సర్వస్వాన్ని శివబాబా ఖజానాలో జమ చేసిన అప్పుడప్పుడు మాయతో ఓడిపోతూ ఉంటారు. శివబాబాగా అయిన తర్వాత కూడా ఎందుకు మర్చిపోతారు? ఇందులో స్మృతి యాత్రమే ముఖ్యమైనది. యోగము ద్వారానే పవిత్రంగా అవ్వాలి. జ్ఞానముతో పాటు పవిత్రత కూడా అవసరం. మమ్మల్ని వచ్చి పావనంగా చేయమని మీరు నన్ను పిలుస్తారు. తద్వారా మేము స్వర్గంలోకి వెళ్ళగలగాలి. స్మృతి యాత్ర ఉన్నదే పావనమై శ్రేష్ఠ పదవిని పొందేందుకు. విడిచి వెళ్ళిపోయిన వారు కొద్దిగా అయినా విని ఉంటారు కనుక శివాలయంలోకి తప్పకుండా వస్తారు. ఎలాంటి పదవిని పొందుతున్నా రావడం అంటూ తప్పకుండా వస్తారు. ఒక్కసారి స్మృతి చేసిన స్వర్గంలోకి వచ్చేస్తారు, కానీ శ్రేష్ఠ పదవిని పొందలేరు. స్వర్గం పేరు విని మురిసిపోరాదు. ఫెయిల్ అయ్యి ఏదో కనిష్ట పదవి లభిస్తుందని సంతుష్టపడరాదు. స్వర్గంలో అనేక పదవులు ఉన్నాయి. నేను నౌకర్ను పాకి పని చేసేవాడిని అనే ఫీలింగు కలుగుతుంది కదా. చివరిలో మీకంతా సాక్షాత్కారం అవుతుంది. మేము ఎలా అవుతాము? మా ద్వారా ఏ వికర్మలు జరిగినందున ఇటువంటి పరిస్థితి వచ్చింది. నేను మహారాణిగా ఎందుకు అవ్వలేదు? సాక్షాత్కారం అవుతుంది. అడుగడుగులో జాగ్రత్తగా నడుచుకుంటేనే మీరు పద్మాపతులుగా అవ్వగలరు. జాగ్రత్త లేకుంటే పదంపతులుగా అవ్వలేరు. మందిరాలలో దేవతలకు పదంపతుల గుర్తును చూపిస్తారు. వ్యత్యాసము అర్థం చేసుకోగలరు కదా. పదవుల్లో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు కూడా ఎన్ని రకాల పదవులు ఉన్నాయో చూడండి. ఎంత వైభవం ఉంటుంది. కానీ అది అల్పకాల సుఖమే. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ ఉన్నత పదవిని పొందాలి. శ్రేష్ఠ పదవిని పొందేందుకు అందరూ చేతులెత్తుతారు. మరి అటువంటి పురుషార్థం కూడా చేయాలి కదా. చేతులెత్తేవారే కూడా అంతమైపోతారు. దేవతలుగా అయ్యేవారు కానీ పురుషార్థం చేస్తూ చేస్తూ సమాప్తమైపోయారని అంటారు. చేతులెత్తడం సహజమే. అనేక మందికి అర్థం చేయించడం కూడా సహజమే. బాగా అర్థం చేయించే మహారథులు కూడా కనుమరుగైపోతున్నారు. ఇతరులకు కళ్యాణం చేస్తే స్వయానికి అకళ్యాణం చేసుకుంటారు. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. అంతర్ముఖులై తండ్రిని స్మృతి చేయాలి. ఏ విధంగా బాబా మా తండ్రి టీచర్ సద్గురు అయ్యారు. మేము మా మధురమైన ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నాము. ఈ జ్ఞానమంతా ఆంతరికంలో ఉండాలి. తండ్రిలో జ్ఞాన యోగాలు రెండూ ఉన్నాయి. మీలో కూడా ఉండాలి. శివబాబా చదివిస్తూ ఉన్నారని మీకు తెలుసు. కావున ఇది జ్ఞానము మరియు యోగము కూడా. జ్ఞానయోగాలు రెండు జతలో నడుస్తాయి. అంతేకాని యోగంలో కూర్చొని శివబాబాను స్మృతి చేస్తూ ఉంటే జ్ఞానాన్ని మర్చిపోవాలని కాదు. తండ్రి యోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు అంటే జ్ఞానాన్ని మర్చిపోతారా? జ్ఞానమంతా వారిలోనే ఉంటుంది. పిల్లలు మీలో ఈ జ్ఞానం ఉండాలి, చదవాలి. నేను ఎలాంటి కర్మను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు. నేను మరులై చదువుకుంటే ఇతరులు కూడా చదవరు. నేను ఎలా దుర్గతి పాలవుతానో ఇతరులు కూడా అలా దుర్గతి పాలవుతారు. అప్పుడు నేను ఇతరులను దిగజార్చేందుకు
నిమిత్తమైనట్లు కొంతమంది పిల్లలు మురళిని కూడా చదవరు. మిథ్యా అహంకారం వచ్చేస్తుంది. మాయ వెంటనే దాడి చేస్తుంది. అడుగడుగులో శ్రీమతం కావాలి, లేకుంటే ఏదో ఒక వికర్మ తయారవుతూ ఉంటుంది. చాలామంది పిల్లలు తప్పులు చేసి సర్వనాశనమైపోతారు. పొరపాటు జరిగితే మాయా చెంపదెబ్బ వేసి పైసాకు పనికి రాకుండా చేసేస్తుంది. ఇందులో చాలా తెలివి కావాలి. అహంకారం వస్తే మాయ చాలా వికర్మలను చేయిస్తుంది. ఏదైనా కమిటీలు మొదలైనవి ఏర్పడినప్పుడు అందులో ఒకరిద్దరు స్త్రీలు తప్పకుండా ఉండాలి. వారి సలహా అనుసారమే కార్యం నడవాలి. కలశాన్ని లక్ష్మి పైనే పెడతారు కదా. లక్ష్మి అమృతాన్ని తాగించినప్పుడు రాక్షసులు కూడా కూర్చొని తాగేవారని గాయనమున్నది. తర్వాత ఇక్కడ యజ్ఞంలో విఘ్నాలు వేస్తారు. అనేక ప్రకారాలైన విఘ్నాలు వేసేవారున్నారు. రోజంతా బుద్ధిలో పరచింతన విషయాలే ఉంటాయి. ఇది చాలా చెడ్డది. ఏదైనా విషయం ఉంటే తండ్రికి రిపోర్టు చేయండి. చక్కదిద్దేవారు ఒక్క తండ్రి మాత్రమే. మీరు మీ చేతిలోకి చట్టం తీసుకోకండి. మీరు తండ్రి స్మృతిలో ఉండండి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. అప్పుడే అలా కాగలరు. మాయ చాలా కఠినమైనది. ఎవరిని వదలదు. సదా తండ్రికి సమాచారం రాస్తూ ఉండాలి. ఆదేశాలను తీసుకుంటూ ఉండాలి. వాస్తవానికి ప్రతి విషయం గురించి ఆదేశాలు ఇస్తూనే ఉంటారు. బాబా ఈ విషయం గురించి ముందే అర్థం చేయించారు కనుక తండ్రి అంతర్యామి అని పిల్లలు భావిస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను అంతర్యామిని కాను, జ్ఞానాన్ని చదివిస్తాను. ఇందులో అంతర్యామిగా ఉండవలసిన అవసరం లేదు. కానీ వీరంతా నా పిల్లలే అని ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ నా సంతానమని నాకు తెలుసు. అంతేకాని తండ్రి అందరిలో విరాజమానమై ఉన్నారని కాదు. మనుషులు విరుద్ధంగా తప్పుగా అర్థం చేసుకుంటారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ తమపై తాము చాలా అదుపు ఉండాలి. శ్రీమతంలో నిర్లక్ష్యం పనికిరాదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ ఏ విషయాన్ని ఉల్లంఘించరాదు. అంతర్ముఖులై ఒక్క తండ్రితో బుద్ధి లింకుని జోడించాలి. ఈ పతిత పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం ఉండాలి. బుద్ధిలో నేను ఎలాంటి కర్మ చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా అదే చేస్తారు అని ఉండాలి. వరదానము జ్ఞాన పాయింట్స్ని ప్రతిరోజు రివైజ్ చేసి సమాధాన స్వరూపంగా తయారయ్యే బేగంపూర్ చక్రవర్తి భవ. డైరీలో లేక బుద్ధిలో ఉండే జ్ఞాన పాయింట్స్ని ప్రతిరోజు రివైజ్ చేసుకోండి. వాటిని అనుభవంలోకి తీసుకువస్తే ఎటువంటి సమస్యనైనా సులభంగా సమాధానపరచగలరు. ఎప్పుడూ కూడా వ్యర్థ సంకల్పాలనే సుత్తితో సమస్య అనే రాయిని పగలకొట్టద్దు. డ్రామా అనే శబ్దంతో హైజంప్ చేసి ముందుకు పోండి. అప్పుడు పాత సంస్కారాలు మీ దాసీలుగా అయిపోతాయి. మొదట చక్రవర్తులుగా అవ్వండి, సింహాసనాధికారులుగా అవ్వండి. స్లోగన్ ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వడమే గౌరవాన్ని ప్రాప్తి చేసుకోవటం. అవ్యక్త సూచన జీవన బంధము ఉన్నప్పుడు జీవన్ముక్తి అనుభవం అవుతుంది. అక్కడ జీవన బంధం అనే మాట లేదు. అక్కడైతే కేవలం
ప్రారబ్ధములో ఉంటారు. ముక్తిధామంలో ముక్తి యొక్క అనుభవం దేనినైతే ఇప్పుడు చేయగలరో అక్కడ దానిని అనుభవం చేయలేరు. అందుకే సంగమయుగంలో ముక్తి జీవన్ముక్తిని అనుభవం చేయండి. వారసత్వానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు దానిని జీవితంలో ధారణ చేసి పూర్తి లాభాన్ని తీసుకోండి. అచ్చా, ఓం శాంతి. मेरे बच्चे, दिल से सुन लो मेरी बात। मैं सदा हूं तेरा साथ। जब राहें हो जाए अंधेरी और मन घबरा सा जाए, जब लगने लगे दुनिया भारी और कोई पास न आए, तब याद मुझे कर लेना, हर कर्म में मुझे याद रखना। मैं साथ खड़ा हूँ बच्चे, तुम्हें कभी ना छोड़ना। हर सांस में हूँ मैं तेरा, हर धड़कन पे मेरा नाम। तुम एक कदम जो बढ़ाओ, मैं 100 कदम चलाऊं साथ। मैं हूं ना मेरे बच्चे, मैं हूं ना, घबराना नहीं। तुम जो भी हो जैसे भी हो, मेरा प्यार कम होना नहीं। मैं हूं ना तुम्हारे संग, हर पल रक्षा करने को। तुम गिर भी जाओ राह में, मैं हूँ तुम्हें संभालने को। जब कर्मों का बोझ सताए और गलती का एहसास हो, तुम खुद को कमजोर समझो, दिल में बस उदासी हो, तब मेरे पास आ जाना, मुझसे सब कह देना। मैं तो बाप हूँ बच्चों का, तुम्हें गले लगा लेना। ना शर्त ना कोई सवाल, बस प्यार मेरा उपहार। तुम बस सच्चे बन जाओ, मैं देता हूँ तुम्हें संसार। मैं हूँ ना मेरे बच्चे, मैं हूँ ना, घबराना नहीं। तुम जो भी हो जैसे भी हो, मेरा प्यार कम होना नहीं। तुम मेरे ताज हो बच्चे, तुम मेरी पहचान। तुम्हारी जीत मेरी जीत, तुम्हारा मान मेरा मान। मैं हूं ना तुम्हारा बाबा, मैं हूं ना हर हाल में। तुम बस याद मुझे कर लेना, मैं आ जाऊंगा हर हाल में। बच्चे, दिल से कहो मेरा बाबा, मैं आ जाता हूँ। मैं हूं ना
बच्चे, दिल से कहो मेरा बाबा, मैं आ जाता हूं। मैं हूं ना, मैं हूं ना, मैं हूं ना, मैं हूं ना।